Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. కాదు ఈ సాంగ్స్ మొన్న ఒక సాంగ్ వచ్చిందండి మీది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య ఎక్కడ పట్టినా అదే వింటున్నాం తాటి బెల్లం అనే సాంగ్ ఒకసారి పాడండి మీరు అది. అదే నేను అడగబోతున్నా నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా అసలు అది తెలుగేనా తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా ఇట్లా కట్టి అట్లా కట్ చేసి ఒరకట్టు ఒక షాట్ అని అట్లా ఏమైనా కట్ చేశారు ఆ సాంగ్ ని అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సో ఒకసారి మీరు ఆ పాట పాడండి ఆ పాట వెనక ఉన్న అర్థమో చెప్పండి నాకు బేసిక్గా అది ఏంటంటే మనకి ఒకప్పుడు జానపదాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అవన్నీ ఇప్పుడు జనరల్గా అందరం కూడా నార్మల్గానే పాడతాం ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదు నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది తాటి బెల్లం ఐదరు అని ఉంటే నాకెందుకో నచ్చింది అబ్బా ఇది బాగుంది కదా ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా దాని తర్వాత నేను మీరు అన్నట్టే మీమ్స్ చూసా కానీ పాజిటివ్ గా చూసా ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాం అని చెప్పేసి నేను అట్లా చూసా నాకు ఎందుకు మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా చేద్దామా అంటే చేద్దాం అన్నది ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట సో అందులో మనకి ఏంటంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు బేసిక్ గా మన జీవితం అనేదే అర్థం కాదు కరెక్ట్ అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయిరో అంటే ఇప్పుడు మర్చిపోయాను దేవుడా ఓ జమీందారుడా కాదు ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తడానికి మనం గూగుల్ కో డిక్షనరీకో ఎతికి నేను అంత పెద్దోళ్ళేం కాదు నేను అంత జస్ట్ ఆవిడ స్టైల్ తీసుకుని మనం తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె తీన నా మనస ఆయరో దేవుడో జందారుడా మళ్ళీ ఎన్నడొస్తావు నాయనో నారాయణ అంటే తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి తాటి బెల్లం చిన్నప్పుడు లాగుతున్నారు అంతే చిన్నదంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నావురా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడతారు రున్నావు లాయే అని చెప్పి మాట్లాడుతాను ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లాన్ని తాటి బెల్లం తైద రొట్టెని ఐద రొట్టె ఇలా బయట మాట్లాడుకుంటారు బయట అవి మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు కానీ మంచి అప్లాజ్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు సంపూర్ణేష్ బాబు అన్న తర్వాత మన తాగుతు రమేష్ అన్న గెటప్ సీన్ అన్న నాకు చాలా మంది ఎవరో పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు తమ్ముడు నువ్వు ఏదైతే చేసావో ప్రయోగం అది బాగుంది తమ్ముడు పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఇదేదో ఉందిరా అని ఉంది తర్వాత తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా పంగుడుకున్నావా ఎంగలకున్నావా ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్లో అని చెప్పేసి దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ట్రెండింగ్ 1 అనేది నాటే జోకురా తమ్ముడు అదే టైంలో మన రాజాసాబు ప్రభాస్ గారి ట్రైలర్ కూడా ఉంది అది కూడా దాటి మీద ట్రెండింగ్ 1కి వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి ఇంకొంతమంది అయితే నీది కామెడీ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేసి ట్రెండింగ్ 1 తెప్పించావంటే నీ జోనర్ లో అది వేరే తమ్ముడు కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం లేని అది కూడా ఫోక్ నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ 1 తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ అంటే నాకు తెలియని చిన్న ఆనందం. సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా అంటే పిచ్చి పిచ్చి నేను ఎవరికి తప్పు పట్టిన అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు అది అర్థమవుతుంది ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ
అంటే నటన అనేది ఒకసారి 2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. అవును. స్టిల్ ఇప్పటికి ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్ అది. అప్పుడప్పుడు కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కున చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటది. ఆ కింద కమెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడమే అదృష్టం తప్ప కానీ నేను దొరికేది అదృష్టం లేదా నేను మనిషిని కాదా? కాదండి, నిజంగానే. ఎందుకని ఎవరిష్టం వాళ్ళది, తప్పు లేదు. ఇంకొకరు వేసుకునేదాన్ని నేను తప్పు పట్టిన, కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా, ఆరు మేనేజ్ చేస్తున్నారా, ఈయన కోసం చేస్తున్నారా? సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషన్ గా ఉంటేనే ఇష్టం, జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి. కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాష్ ఉండడం, జీన్స్ నేను కూడా వేసేదాన్ని, జీన్స్ వేసేదాన్ని, కొంచెం స్లీవ్లెస్ అలా వేసేదాన్ని. కానీ వన్స్ నూకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత, వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి, ఇట్లా చూస్తారు అబ్బాయిలు, అట్లా చూస్తారు అంటే నీకెందుకు అని చెప్పి ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు, మన 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 ఇష్టం, మనం ఎలా ఉంటే అదేంటి నేను రివర్స్ చెప్పేదాన్ని, అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి. బట్ నేను ఒక్కసారి ఆలోచించిన ఒక సిచ్యువేషన్ లో, అరే మా అమ్మ కూడా ఇట్లా చెప్తుంది కదా, నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తిని చేశాడు. దాన్ని నేను నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా. సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ నేను వెయ్యాలి అన్నప్పుడు కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వేయాలన్నా కూడా. సో అట్లా చెప్పడం వేరు, బలవంత పెట్టడం వేరు. నీకు అదే చెప్తాను, చెప్పడం చాలా డిఫరెంట్. బలవంత పెట్టడం, నువ్వు లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ చెప్పి వదిలేశారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు, అంతేనా? అవును అంతే. బలవంత పెట్టారు చాలా అంటే నాకు భయపడేసుకుంటావా అని అంటాడు. కాదు, నీకు భయపడదాని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు ఉన్నప్పుడు నీ ముందు యాక్టింగ్ చేస్తాను. బట్ ఎందుకో తెలియదు, నేను నాకు నచ్చి నువ్వు చెప్పావంతే, దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా. ఒక నీ ఇష్టం అనుకోవచ్చు, మా అమ్మ కూడా చెప్పింది, మా అమ్మకి నచ్చినట్టు అనుకోవచ్చు. సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా. ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు రిత్విక అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా, తిన స్టూడెంట్ అన్నమాట. రిత్విక ఏమందంటే, అక్క అందరూ ఏమంటారు ఏదో అక్క అందరు ట్రెడిషన్ నుంచి ట్రెండ్కి వస్తున్నారు, బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్ కి వెళ్తున్నావు అక్క, గ్రేట్ అక్క. అంటే చిన్న పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.